నమస్తే అండి. నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఒక చిన్న విషయం మీద నాకు 2 రోజుల నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి. గరికపాటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. డొక్కా సీతమ్మ బడి భోజన పథకం, మధ్యాహ్న భోజన పథకం గురించి కొన్ని మాటలు మాట్లాడారు. వాటి గురించి మీ స్పందన ఏంటి సార్ అని, ఎందుకంటే నా రిలేటెడ్ కాబట్టి నేను కొంచెం క్లారిటీ ఇస్తానండి. అంటే ఆయన చెప్పారు, ఆయన చెప్పడం వల్ల కొన్ని లక్షల కోట్ల మంది వింటుంటారు. కొంచెం వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది, అంటే వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు, ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలియాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి మనం చూద్దామండి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల భోజనంలో గుడ్డిట్టారా, గడిది గుడ్డిట్టారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు, అదే ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా, ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? సరే పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవడం మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ జిల్లు ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? గార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదు. ఇది కొంచెం బాధాకరమైన విషయాలు. ఎందుకంటే ఈ మిడ్ డే మీల్స్ అనేది పేద పిల్లల హక్కు. మనము జనరల్గా ఆలోచిస్తే ఇది ఒక ఫ్యాషన్, అదొక లగ్జరీ కాదండి. పిల్లలు పెట్టే భోజనం ఒక లగ్జరీ కాదు, అది వాళ్ళ జన్మ హక్కు. ఆ విధంగా మనకు ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు దాని మీద మనకు చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా దాదాపు 1960లో తమిళనాడులో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వర్యులు కుమారస్వామి కామరాజ్ గారు ఆయన ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 1996లో మొత్తం ఇండియా అంతా ఇంప్లిమెంటేషన్ చేశారు. అప్పుడు 1 to 5th వరకు మాత్రమే మధ్యాహ్న భోజనం ఇచ్చేవాళ్ళు. 2003లో పూర్తి స్థాయిలో 10th క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఒకటి గమనించాలండి అందరూ కూడా. దీంట్లో ఆర్టికల్ 21 రైట్ ఆఫ్ లైఫ్ అని మన రాజ్యాంగంలో ఒకటి ఉందండి. దీనికి సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు చెప్పిన మాటలు కూడా దీంట్లో మిళితమై ఉన్నాయి. అదేమిటంటే, జీవితం అంటే కేవలం బ్రతకడం కాదండి, గౌరవంగా బ్రతకడం, ఆరోగ్యకరమైన పోషకాహారం, కనీస జీవన ప్రమాణాలు అందులో భాగంగా ఉంటాయి. అంటే ప్రభుత్వం జనానికి రేషన్ ఇవ్వటం, పిల్లలకు పౌష్టికాహారం అందివ్వటం దానమో దయో అలాంటివి కాదండి, అది వాళ్ళ హక్కు. భారతదేశంలో పుట్టినందుకు మనకు అది ఒక హక్కుగా పరిగణించారు. ఆరోగ్యంగా జీవించే హక్కు, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఇంకోటి ఉంది దీంట్లో. విద్య అంటే కేవలం పుస్తకాలు కాదండి, పుస్తకాలు మాత్రమే కాదు, దీంట్లో చాలా మిళితమై ఉన్నాయి. పిల్లాడు క్లాసులో కూర్చునే ప్రతి స్థితి కూడా, ఒక పక్క కడుపు కాలుతుంటే మధ్యాహ్న భోజనం లేకుండా విద్య హక్కు నెరవేరదండి. దాంట్లో చాలా ఇబ్బంది వస్తుంది. స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇవ్వడం ఒక చట్టబద్ధ హక్కు. ఇక్కడ ఇవ్వచ్చు అనడం లేదు, ఇవ్వాలి అంటోంది చట్టం. 2001లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక కీలక ఆదేశం ఇచ్చింది. పిల్లలకు డ్రై రేషన్ కాదు, వండిన భోజనం ఇవ్వాలి. ఈ తీర్పుతో మిడ్ డే మీల్ స్కీమ్ దేశవ్యాప్తంగా ఒక బలమైన హక్కుగా మారింది. ఇదేదో రాజకీయ నిర్ణయం కాదండి, ఇది న్యాయ వ్యవస్థ బలపరిచిన హక్కు. అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. అది కాకుండా ఇలా మాట్లాడడం అనేది కొంచెం ఆయన విజ్ఞత, ఆయనకు పూర్తి స్థాయిలో తెలియకపోయి ఉండొచ్చు. ఇదే గుడ్లు పెడతా ఉన్నారు. గుడ్లు అనేది పౌష్టికాహారం అండి, పిల్లలు బాగా సంతోషంగా భోంచేసి రావాలనేది. దీంట్లో కొన్ని లెక్కలు ఉన్నాయండి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇస్తున్న మధ్యాహ్న బడి భోజన పథకం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక కమిషన్ నియమించారు. మేము కూడా ఈ మధ్యాహ్న భోజనం గురించి అవేర్నెస్ తెస్తున్నాము, సక్రమంగా జరగాలి అనే దాంట్లో
దీంట్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూలు, జూనియర్ కాలేజెస్ దాదాపు 43,701 ఇన్ని ఇన్స్టిట్యూషన్స్లో మనము మిడ్ డే మీల్స్ ఇస్తున్నాం. దాదాపు 31,42,706 మంది భోజనం చేస్తూ ఉన్నారు. దీంట్లో మనకు 60% షేర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్ 40%గా దీన్ని అక్కడి నుంచి వస్తాయండి అన్నీ కూడా, దానికి సంబంధించిన డబ్బులు అవన్నీ కూడా. దీన్ని ఆ లెక్కలన్నీ మీకు చూపిస్తా ఉన్నా. దీంట్లో ముఖ్యంగా 1 to 5th లోపు పిల్లలకు ప్రభుత్వము ₹6.78 కర్రీ చేసినందుకు, 6th to ఇంటర్మీడియట్ పిల్లలకు ₹10.17 కేటాయించారు. దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్ షేర్లో వస్తుంది. వంట వాళ్ళ జీతాలు అవి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్లో ఇస్తుంది. రైస్ ఉచితంగా వెళ్తాయి. ఎగ్స్, చిక్కీస్ ప్లస్ రాగి మాల్ట్కు సంబంధించి, రాగి మాల్ట్ అండి ఇది సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు 50% వాళ్ళు, 50% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటా ఉంది. రాగి మాల్ట్ బెల్లానికి, జాగ్రీకి, ఇది గమనించాలి అందరూ కూడా. సత్యసాయి ట్రస్ట్ పుట్టపర్తికి సంబంధించిన వాళ్ళు దీన్ని పార్టిషన్గా మన ఏపీ స్టేట్లో గత ప్రభుత్వం నుంచి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ విధంగా ఉంటాయండి షేర్స్. ఆ విధంగా మనకు ఆ లెక్కాచారాలన్నీ ఉన్నాయి క్లియర్గా. ఇవన్నీ గమనించాలి అందరూ కూడా. ఏదో దానమో ధర్మమో భిక్షమో పెట్టట్లేదండి. ఈ భారతదేశంలో పుట్టినందుకు ఒక హక్కు. దీనివల్ల పిల్లలు మంచిగా స్కూల్కి రావాలి, మంచిగా చదువుకోవాలి. మధ్యాహ్నం అనేది ఇంటి దగ్గర ఆ తల్లి పొద్దున 8 కల్లా తయారు చేసి పంపించాలంటే అది మెత్తబడిపోతుంది మధ్యాహ్నానికి. తర్వాత అవి మెత్తబడిపోయిన తర్వాత ఆ చీమలు పట్టడము, లేదా కోతులు తెగపడము, వాటికి ఇది పెట్టడం వల్ల ఆ తల్లికి కూడా భారం తగ్గుతుంది. మంచిగా పిల్లలను పొద్దున్నే తయారు చేసి పంపిస్తుంది. వీళ్ళకి మంచి డైలీ 5 రోజులు 5 ఎగ్స్, సాటర్డే ఒక స్వీట్ పొంగల్ ఇస్తారు. ఆ ఎగ్స్ తినడం వల్ల పిల్లలకు కొంచెం ఎదిగే పిల్లలండి, ఆరోగ్యంగా ఉండాలి. పేద పిల్లలండి, మనకేమి పేద పిల్లలకి ఇస్తున్న దాన్ని కూడా మనము డబ్బులతో లెక్కాచారాలు వేస్తా ఉన్నామంటే కొంచెం అర్థం చేసుకోవాలా. ఇది నాకైతే కొంచెం బాధించింది నా మనసు. ఎందుకంటే నేను ఇంత అవేర్ చేసి ఇంత తిరిగి కరెక్ట్గా పెట్టాలా అని చెప్పేసి ఇంత మేము న్యాయబద్ధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఎలా దీంట్లో చాలా సిస్టమ్ ఉంటుంది. ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వలేదు, లేదా ఒక పూట భోజనం పెట్టలేదు ఒక స్టూడెంట్కు, అర్హత కలిగిన పిల్లవాడికి అంటే వాళ్ళు మాకు ఒక పిటిషన్, ఒక లెటర్ పెడితే కనుక 125% ఫైన్ వేస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. ఆ తప్పులు ఏమైనా చేస్తే కన్నా ఏదైనా అక్కడ మా చిన్నగా అవిని పెట్టకపోవడము, అవి నమ్ముకోవడం అలా చేస్తే సస్పెండ్ చేయమని చెప్పి మేము డీజీఆర్ఓ, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ జేసీ గారు, మాకు జాయింట్ కలెక్టర్ గారు మాకు ఫుడ్ కమిషన్కు డీజీఆర్ఓ ఆయనకు రికమెండ్ చేసి సస్పెండ్ చేయించచ్చు, ఫైన్లు వేస్తాం. ఇవన్నీ ఉన్నాయండి దీంట్లో. ఇవి ఇన్ని సుమోటోకు తీసుకొని కేసులు పెడతాం. ఇంత వ్యవస్థను మీరు నిర్వీర్యంగా ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని కోట్ల మంది ట్యాక్సులు కడతా ఉంటే ఇటువంటి పిల్లలు కొంచెం భవిష్యత్తులో బాగా పైకి రావాలి అంటే అన్నం ఏందండి అది? నిత్య పెళ్లి కొడుకు, శోభనం పెళ్లి కొడుకు, గాడిద గుడ్డు, అందరినీ అవమానించినట్టుగా మాట్లాడడం అనేది బాధాకరం. మనం ఏదైనా రికమెండ్ చేయండి, ఇంకా మీరు ఏ విధంగా పెడితే బాగుంటుంది. ఈరోజు ఏజెన్సీలు వండుతూ ఉన్నాయి, వంట ఏజెన్సీలు, వాళ్ళకే బిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మన వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఒక 2 పైలట్ కార్యక్రమాల కింద సీకే దిన్నె, జమ్మల్ మడుగులో స్మార్ట్ కిచెన్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే, ఆ మండలంలో చుట్టుపక్కల ఉండే ఒక మండలానికి అట్లా అందరికీ ఆటోల ద్వారా సప్లై చేస్తూ ఉన్నారు. అది రేపు జూన్ నుంచి మోస్ట్ ప్రాబర్లీ డిస్టిక్ అంతా కూడా ఒక పైలట్ కార్యక్రమం కింద ఇది ఇస్తే అది ఆ విధంగా బాగుంది అనుకుంటే కనుక స్టేట్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. అక్షయ పాత్ర వాళ్ళు బ్రహ్మాండంగా భోజనాలు ఇస్తూ ఉన్నారు. ఇట్లా ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి. మీకు ఒక పద్మశ్రీ అని చెప్పి ఒక గొప్ప బిరుదు ఇచ్చారు, ఒక ప్రభుత్వం గౌరవించింది, సత్కరించింది. దానికి సార్థకతగా మీరు ఇట్లా అవమానకరంగా అంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండి. ఎందుకంటే నేను ఇంత తిరిగి ఈ గుడ్లు పెట్టాలి ఖచ్చితంగా, ఇంకా భోజనాలు సరిగా ఉండాలి, పిల్లలు సక్రమంగా స్కూల్కి రావాలి, పోర్టిఫైడ్ కెన్నెల్స్ ఇస్తా ఉన్నాము ఆ రైస్లో. పోర్టిఫైడ్ కెన్నెల్స్ అంటే ఒక 5 mm లెంగ్త్, 2.5 mm వెడుతుంటుంది ఒక్కొక్క గింజ. అది 25 kg బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతారు. అవి గంజి వంచకుండా అట్టేసులు పోసుకొని సరి నీళ్లు పోసుకొని ఉడకబెట్టాలి అన్నం. ఎందుకంటే గంజి ఉంచి దానిలో వెళ్ళిపోతాయి అవి. ఎందుకంటే కరిగే స్వభావం ఉంటుంది వాటికి, మెతుకులాగా చేతికి దొరకదు, అది కరిగిపోతుంది గంజిలో. దాంట్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఇలాంటివి విటమిన్స్ ఉన్నాయి. అవి బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, మంచిగా నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది.
ఇవన్నీ ఎన్నో పోషకమైన విలువలు కలిగిన ఇది ఇస్తూ ఉంది. అవి బయట కూడా దొరకవండి. అంతే పిల్లలకి ఇంత ఆరోగ్యకరంగా మంచిగా చేసి మంచిగా గొప్పగా పేద పిల్లలు నిజంగానే పేద పిల్లలను అంటే వాళ్ళు లెక్కలేదా మనకు? వాళ్ళేనండి మన రాష్ట్రానికి మన దేశానికి వెన్నుముక్క, వాళ్ళేనండి మన భవిష్యత్తు. ఎంతోమంది ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి పెద్ద పెద్ద అధికారులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోకొల్లలు ఎట్లా ఇచ్చిందంతా ఇట్లా ఇంకా సపోర్ట్ చేస్తూ వాళ్ళకు బుక్స్, మీకు ఏం భయం లేదమ్మా, గవర్నమెంట్ స్కూళ్ళలో చదవండి, మంచి క్వాలిఫైడ్ టీచర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యి వచ్చిన వాళ్ళకు ఒక వాళ్ళు చెప్పేది చాలా బాగుంటుంది, బాగా పిల్లలకు అర్థమవుతుంది, మంచి మార్కులు వస్తాయి. ఈ మధ్య గమనించారు మీరు, ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్కు పోటీ పడతా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ మార్క్స్ విషయంలో. ఇవన్నీ మనం మంచిగా అన్నీ సక్రమంగా ఇవ్వబట్టే వాళ్ళు చదువుకుంటా ఉన్నారు బాగా. వాళ్ళకి చదువే ఇస్తాము ఇవన్నీ ఇవ్వము అంటే అది వాళ్ళ ప్రాథమిక హక్కు అండి. న్యాయ వ్యవస్థలు చెప్పాయి, ఎవరో ఏ ప్రభుత్వమో వాళ్ళకే వాళ్ళు డిసైడ్ చేసుకునేది కాదు ఇది. 2003 సంవత్సరం నుంచి ప్రతి ఒక్క పిల్లవాడికి మధ్యాహ్న భోజనం ఇవ్వాలనేది. గత సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్కి ఇస్తూ ఉంది ఏపీ స్టేట్లో మిడ్ డే మీల్స్. ఇంకా ఆ విధంగా మనం సపోర్ట్ చేయాలి వాళ్ళకు. అప్పుడే మన స్కూల్ స్ట్రెంగ్స్ అంటే స్కూల్ స్ట్రెంగ్త్ పెరగకపోతే ఎక్కడి నుంచి మీరు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు? ఉండే ఉద్యోగాలు పోతాయండి. గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు పెరుగుతూ ఉంటేనే మనకు టీచర్ పోస్టులు ఇచ్చి ఇంకా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళకు మంచి పిల్లలు తగ్గిపోతూ ఉన్నారు. మాకు టీచర్ ఉద్యోగాలు కావాలంటే టీచర్ ఉద్యోగాలు ఎందుకండి? అవసరం లేని కాడ ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు మాకు అవసరం లేదు టీచర్లు, కానీ మాకు టీచర్ ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులు బీడీ చేసిన వాళ్ళు, సెకండ్ గ్రేడ్ చేసిన వాళ్ళు అడుగుతా ఉన్నారు. అప్పుడు పిల్లలు పెరిగితే కదా మనకు రిక్వైర్మెంట్ టీచర్స్. ఊరికి టీచర్ పోస్టులు అన్ని నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్అప్ చేస్తే పిల్లలు లేకుంటే ఎవరికి చెప్పాలి వాళ్ళ చదువు? ఏం పనింది వాళ్ళతో? ఆ విధంగా పెరగాలంటే ఈ విధమైన కొన్ని మనము ప్లస్ చూసుకోవాలండి. బట్టలు ఇవ్వడము, షూస్ ఇవ్వడము, మంచిగా వాళ్ళకి మంచి భోజనాలు ఇవ్వడము, బుక్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని చేయగలిగితే వాళ్ళని మనం రాబట్టుకుంటాం పిల్లల్ని. అరే మాకు వాళ్ళకు ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, మంచి చదువులు వస్తే మంచి భోజనాలు పెడుతున్నారు, అన్నీ మాకు ఉచితంగా ఇస్తూ ఉన్నారు కదా అనే ఉద్దేశం. అట్లా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ప్రభుత్వాన్ని అవమానకరంగా, పేద పిల్లలకు పెట్టే భోజనాల మీద మనం కొన్ని అవమానకరంగా మాట్లాడడం అనేది మీ విజ్ఞత అండి. నేనైతే నచ్చుకున్న విషయాలు ఎంతోమంది అడుగుతా ఉన్నాను. నా మనస్సులోని మాటలు నేను చెప్పగలిగాను. ఏంటి వాట్ ఈజ్ మిడ్ డే మీల్స్ అనేది తెలుసుకుంటారని. థ్యాంక్ యూ అన్నాడు.